పండగైనా సంబరమైనా మీ ప్రతి సెలబ్రేషన్కి ఓన్లీ చాయిస్ వేగా జ్యువెలర్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. ఫిర్జాదిగూడలో మరణించిన తేజస్విని మరణం ఒక మిస్టరీగా మారింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ తేజస్విని చనిపోవడం కేవలం ఒక కేసుగా కాకుండా అనేక సందేహాల్ని వాళ్ళ సమాజం మీదకి వదులుతోంది. ఆమె మరణం గురించి పోలీసులు ఎంక్వైరీ చేసే లోపే జరుగుతున్న ఇన్వెస్టిగేషన్, అంటే పోలీసులు కాదు, సొసైటీ, ముఖ్యంగా కొన్ని మీడియా ఛానల్స్ చేస్తున్న ఇన్వెస్టిగేషన్ చాలా బాధాకరంగా ఉంది. ఈ మరణం చూస్తే నార్మల్గా కనిపించట్లేదు. హత్య కాదు, ఆత్మహత్య కాదు, ఎవరో ఒక ఫోర్స్ ఆమె మైండ్ని నడిపించిందేమో అనిపిస్తుంది. సరే, దానికి క్షుద్ర పూజలు అనుకోవచ్చా మనము, లేదా ఎవరైనా హిప్నటైజ్ చేసిర్రా, వాళ్ళ మైండ్ని ఈ విధంగా నడిచేలాగా ట్యూన్ చేసిర్రా, ఇది ఒక్కటే రోజులో జరిగిందా, అనేక నెలలుగా వాళ్ళ మైండ్ల మీద ఎవరైనా ఏమైనా చేసిరా అనేది చాలా కోణాలు దాగున్నాయి. వాళ్ళ అమ్మను చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ వాళ్ళ అమ్మ సొంత తల్లి కాదని కొంతమంది అంటే, సొంత తల్లని కొంతమంది అంటున్నారు. ఆమెను బాగా గమనిస్తే, ఆమె మీడియాతో మాట్లాడుతున్న విధానం చూస్తే మనకు ఒక సంఘటన బాగా గుర్తొస్తుంది. చాలా కాలం కిందట మదనపల్లిలో ఇద్దరు బిడ్డల్ని చంపిన తల్లి మీకు గుర్తొస్తూ ఉండాలి. బాడీ లాంగ్వేజ్, ఆమె చాలా హైపర్గా యాంగ్జైటీతో బిహేవ్ చేస్తున్న విధానం, ఇదంతా సిమిలర్గా అనిపిస్తోంది. సమాజంలో ఈ మధ్య కాలంలో నగ్నంగా కొంతమంది మగవాళ్ళు తిరగడం, దిల్సుఖ్ నగర్ వీధుల్లో న్యూడ్గా ఒక మగవాడు తిరిగాడు. ఈ అమ్మాయి ఇప్పుడు న్యూడ్గా చుట్టూ తిరిగి వెళ్ళి చెరువులో తను చనిపోయిందా, కాలు జారిందా, ఎవరైనా తోసేశారా అనేది పోలీసుల ఎంక్వైరీలో తేలుతుంది. మొత్తం ఒకసారి విషయం మనం స్టెప్ బై స్టెప్ చూస్తే, బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటున్న ఒక అమ్మాయి జాబ్ వదిలేసి హైదరాబాద్లో ₹1,00,000 రెంట్ అంటున్నారు. కాదు, రోజుకు 3,500 చొప్పున వాళ్ళు ప్రస్తుతానికి అక్కడ రెంట్ తీసుకున్నారు. ఇమీడియట్గా ఇల్లు దొరకలేదు. మళ్ళీ వేరే ఇల్లులు వెతుకుతున్నారు. అందుకే మియాపూర్ వెళ్ళాలి తల్లి కూతురు ఇద్దరు. ఆ రోజు చనిపోయే ముందు పొద్దున్నే మియాపూర్లో రెంట్లు చూసి వచ్చారు. ఎందుకు, ఎప్పుడు రెంట్ దొరికితే అప్పుడు ఇంట్లోంచి షిఫ్ట్ అవుదామని వెళ్ళారు. అందుకే డైలీ బేసిస్ మీద తీసుకున్నారు. రోజుకు 3,500 కనుక నెలకు ₹1,00,000 రెంట్ అంటున్నారు. కానీ ఎన్ని రోజులు ఉంటే అన్ని వేలు కడదామని వాళ్ళు డిసైడ్ అయ్యారు. అట్లాంటి మనిషి అసలు జాబ్ ఎందుకు రిజైన్ చేసిందంటే, వాళ్ళ అమ్మ ఏం చెప్తుంది, మాకు స్ట్రెస్ ఉంది, అమ్మాయికి స్ట్రెస్ ఉంది, మాకన్నా ముందే స్ట్రెస్ వచ్చేస్తోంది అంటుంది. ఆమె విపరీతమైన ఒత్తిడిలో ఉంది. ఏదో డిస్టర్బ్డ్ ఫ్యామిలీ అని అర్థమవుతుంది. వాళ్ళ భర్త అప్పులు చేశాడు అని చెప్తోంది. ఆ చుట్టాలందరూ మా అమ్మాయి జీతం ఎంత అని అడుగుతున్నారంటుంది. మా ఆయన ఆస్తుల గురించి ఎందుకు అడగారంటుంది. ఆమె కూతురు మరణం గురించి మాట్లాడుతుంటే, చనిపోయి 24 గంటలు కాలేదు, తను పదే పదే భర్త మీదే కంప్లైంట్ ఇస్తుంది. అంటే భర్తకు సంబంధించిన బిహేవియర్ ఆమె మనసును తీవ్రంగా దెబ్బతీసింది. బిడ్డ మీద అప్పులు ఒత్తిడి పడి ఉండొచ్చు, లేదా వాళ్ళందరూ ఏమని అడుగుతున్నారో, సాఫ్ట్వేర్ జాబుల్లో ఉండే సహజమైన ఒత్తిడి, ఇంట్లో ఒత్తిడి కలిసి ఆమె బెంగళూరులో జాబ్ మానేసి హైదరాబాద్ ఫిర్జాదిగూడలో శంకరపల్లిలో రోజుకు 3,500 చొప్పున రెంట్ తీసుకుంటున్నారు. ఎవరితో మాట్లాడే వాళ్ళు కాదు అనేది అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు. ఏం జరిగిందో, రాత్రి 2:30 గంటలకు కిటికీలో నుండి ఆమె దుస్తులన్నీ, పడుకున్న బెడ్షీట్తో సహా, అసలు ఇన్నర్స్ అన్నీ తీసి కిటికీలోంచి కిందికి విసిరింది. వేరే వాళ్ళ ఇంట్లోకి విసిరి ఇదంతా సహజంగా అనిపిస్తుందో, ఒక అమ్మాయి రోడ్డు మీద చిన్నగా తను వేసుకున్న దుస్తులు అటు ఇటు తొలగితేనే తన ప్రాణం పోయినట్టుగా ఫీల్ అయ్యే రోజుల్లో ఏ అమ్మాయి అయినా అలాగే ఫీల్ అయితే, తను పాపం ఒక రోడ్డు మీద అలా పరిగెత్తి, మగవాళ్ళందరూ ఉండగా కింద 4-5 బ్యాచిలర్స్ వాళ్ళందరూ ఆమెను చూసి భయపడి పరిగెత్తారు. ఆ తర్వాత కొంతమంది పాపం వెనుక పరిగెత్తుతుంటే వీళ్ళందరూ ఎవరు అని ఎంక్వైరీ చేస్తే, ఆమె మీద ఏదైనా బట్ట కప్పుదాం, బెడ్షీట్ వేద్దాం, లేదా ఏదైనా ఆమెని కొంచెం సెక్యూర్ చేద్దామని పరిగెత్తారట పాపం కొంతమంది. ఇక్కడ ఇంటి చుట్టూన్న వాళ్ళ తలుపులు కూడా కొట్టిందంట ఆమె. మధ్యలో ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి రాత్రి 2:30 తలుపులు కొడితే వాళ్ళు ఎవరు ఈ టైంలో దొంగలేమో అని భయపడ్డారట. కరెక్టే, దొంగల అవునా కదా, కిటికీలోంచి చూడొచ్చు అనుకుంటే మనం ఆ ప్లేస్లో ఉన్నాం. అర్ధరాత్రి 2:30 తలుపులు కొడుతున్నారు. మనం గబగబా తలుపులు తీయము, కిటికీలు తీసి చూడం. ఒకవేళ కిటికీ తీసి చూసినా అలా ఒక అమ్మాయి అర్ధరాత్రి న్యూడ్గా ఉంటే ఎవ్వరమైనా భయపడతాం కదా. కాకపోతే తేరుకొని పోలీసులకు ఫోన్ చేస్తే బాగుండేది. ఎవరో తలుపులు కొడుతున్నారు, సరే కిటికీలోంచి చూడకుండా ఈ అర్ధరాత్రి తలుపుల సౌండ్ వస్తుందని అట్లీస్ట్ పోలీసులకు ఫోన్ చేస్తే బాగుండేది. కానీ భయపడ్డం మాత్రం తప్పు కాదు. ఆ ప్లేస్లో ఎవరున్నా భయపడతారు. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు గ్రౌండ్ ఫ్లోర్లో 4-5 ఉన్న వాళ్ళే దెబ్బగా అమ్మాయిని చూసి భయపడి పరిగెత్తారంటే, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు అర్ధరాత్రి 2:30 తలుపులు కొడితే సినిమా తలుపు తీసి ఎవరమ్మా అనడానికి ఆమె మైండ్ అసలే బాగాలేదు. సరే, ఆమె బట్టలు ఆమె ఇంటెన్షనల్గా ఆమె చేతులతో కింద పడేసుకుంది. ఆమె ఇంటెన్షనల్గానే న్యూడ్గా బయటకు వచ్చింది. వచ్చిన మనిషి గుళ్ళోకి ఎందుకు పరిగెత్తింది? అక్కడ చిన్న అమ్మవారి గుడి ఉంది, ఆ విగ్రహం తీసుకుంది, చీరతో సహా తీసుకుంది. మనం నిజంగానే ఆమె బట్టల్ని వాళ్ళ అమ్మ ఏదో బలవంతం చేసింది, రూమ్లో ఇంకెవరో ఉన్నారు, ఆమె న్యూడ్గా చేశారు, క్షుద్ర పూజలు చేస్తున్నారేమో అనుకుందాం.
తప్పించుకుని వచ్చి ఏం చేయాలి, ఇమీడియట్గా కింద వాళ్ళ తలుపులు కొట్టింది, ఎవరు హెల్ప్ చేయలేదు, నన్ను కాపాడండి అంది, ఎవరు పేరు కూడా పలికింది అన్నారు. ఇవన్నీ అనుకుందాం. ఆమె వెంటనే ఏదైనా ఒక క్లాత్ తన మీద వేసుకోవాలి. అమ్మవారి గుడికి పోతే చీర తీసుకొని చుట్టుకోవాలి కదా, గుళ్ళో కనీసం మీద వేసుకోవాలి కదా, లేదు, చీరతో సహా అమ్మవారి విగ్రహాన్ని పట్టుకు వెళ్ళి చెరువు దగ్గరికి వెళ్ళింది. చెరువులో జారి పడిందా, ఎవరైనా తోసేసారా పక్కన పెడితే, చెరువుకి జారి పడడానికి లేదు, ఇలా ఒక చిన్నది ఉంది ఇనుపది, అది దాటి దుంకి లోపలికి వెళ్తేనే పడుతుంది. సో తను ఇంటెన్షనల్గానే వెళ్ళాలి అక్కడికి. దాని ముందే అమ్మవారి విగ్రహానికి ఉన్న చీర, సేమ్ మన అమ్మవారి అలంకరణ చేసినప్పుడు ఎలా కడతామో అట్లాంటి చీర అక్కడ పడేసింది. అమ్మవారి విగ్రహానికి కూడా దుస్తులు లేకుండా ఆమె ఎలా ఉందో అలా చేసుకున్న విగ్రహంతో సహా దూకేసింది. ఆ చీర ఆమె కట్టుకోవాలి కదా, అంటే ఆమె బట్టల కోసం పరిగెత్తలేదు, తనని ఏదో ఫోర్స్ నడిపించింది. దాన్ని కొంతమంది క్షుద్ర పూజలు అంటున్నారు. ముందే అమావాస్య వచ్చింది కనుక ఆ అమావాస్య కారణంగానే ముందు రోజు జరిగిన ఎఫెక్ట్ అంతా పడిందని. వాళ్ళ అమ్మ మైండ్ పని చెయ్యట్లేదు, క్లియర్గా అర్థమవుతుంది. సరే తను గేమ్ ఆడుతోందా, ఇది నిజమా నటన అనేది పోలీసుల ఎంక్వైరీలో తేలిపోతుంది. కానీ ఆమె కూతురు చనిపోయిన బాధలో కన్నా ఏదో ఒక ఒత్తిడిలో ఉంది. పీడకలలు వస్తున్నాయి మాకు 6 నెలల నుంచి, మాకు రక్తం కనిపిస్తోంది, మేము భయంలో ఉన్నాము అని పోలీసులకు చెప్పిందంట. ఆ పీడకలల నుంచి బయటికి రావడానికి ఎవరినైనా అప్రోచ్ అయ్యారా, వాళ్ళు ఏమైనా రాంగ్గా గైడ్ చేశారా? ఒక్కొక్కసారి కొంతమంది దొంగ బాబాలు లేదా ఇట్లాంటి ఇద్దరు ఆడవాళ్లే ఉన్నారు, సాఫ్ట్వేర్ స్ట్రెస్లో ఉన్నారని తెలిసి ఏదన్నా వాళ్ళని అట్రాక్ట్ చేయడం కోసం, వశీకరణం కోసమో లేదా హిప్నటైజ్ చేసి వాళ్ళని ఏమైనా రాంగ్ గైడెన్స్ ఇస్తే ఆమె ఏదైనా భయపడి ఉంటుంది, కాపాడండి నడిచింది, బట్టలు తీసేసి బయటకు వచ్చింది. అంటే ఆమె లేని దాన్ని ఏదో ఊహించుకొని ఉండుంటుంది, ఎవరో ఆమెను వెంటాడుతున్నట్టుగా, ఎవరో ఆమెను ఏదో చేయబోతున్నారుగా. సో నాకు దేవుడు నా పక్కన ఉంటే మాత్రమే నాకు ధైర్యం అని ఫీల్ అయింది. అందుకే అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళి ఆ విగ్రహాన్ని పట్టుకుంది. అంటే చావులో కూడా నాకు అమ్మవారి తోడు ఉండాలని కోరుకుందంటే ఏదో తనని ఇబ్బంది పెడుతుంది, బాధ పెడుతుంది, తనని కాపాడేది భగవంతుడు మాత్రమే అని నమ్మింది. ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఎందుకు తను బట్టలు వేసుకోలేదు, ఎందుకు అమ్మవారికి ఉన్న చీరను కూడా తీసేసింది అనేది తెలియాలంటే ఇది కంప్లీట్గా పోలీసుల ఎంక్వైరీలో ఎంత తేలాలో సైకలాజికల్గా కూడా వాళ్ళ అమ్మను ఇంటరాగేట్ చేసి అసలు ఆమెకున్న ప్రాబ్లం ఏంటి, వాళ్ళ నాన్న అసలు ఇద్దరిని ఇక్కడ ఎందుకు ఉంచాడు, వాళ్ళ నాన్న అప్పులేంటి, వాళ్ళ అమ్మ చెప్పిన దానికి వాళ్ళ నాన్న ప్రవర్తనకు ఏమైనా పొంతన ఉందా, ఇవన్నీ కనుక్కోవాలి. కానీ ప్రపంచంలో స్ట్రెస్ వల్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంత చదువుకున్న అమ్మాయి బెంగళూరులో జాబ్ చేసింది, ఇక్కడ ఇల్లులు వెతుకుతుంది, తనే యాప్లో వెతుక్కొని వచ్చింది, చాలా బాగున్నారు, తలుపులు పెట్టుకుని ఉండేవారంట, మధ్య మధ్యలో అరుచుకునే వాళ్ళు, గొడవలు అయ్యేవంట, ఏంట్లో ఉండవు మా గొడవలు మాకున్నాయని వాళ్ళ అమ్మ అంటోంది. కానీ ఒక అబ్నార్మల్గా అయితే పరిస్థితి కనిపిస్తోంది, ఏదో ఒత్తిడి ఉంటుంది. దయచేసి ఈ ఒత్తిడిలో భాగంగా అప్పులు ఉన్నాయనో, జాబ్ పోయిందనో, పీడకలలు వస్తున్నాయనో రాంగ్ పర్సన్స్ని ఎవరైనా అప్రోచ్ అవుతే, మీరు మదనపల్లి బ్యాచ్ కూడా బాగా గమనిస్తే వాళ్ళ వెనక ఎవరో గురువు వీళ్ళని రాంగ్గా గైడ్ చేశారు అనేది చివరికి తేలింది. ఆ కేసుని తర్వాత బయటికి రానివ్వలేదు, ఏం జరిగిందో తెలియదు. కానీ ఎందుకంటే కోట్ల వ్యవహారం, బిజినెస్, పెద్ద పెద్ద తలలు ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి. దయచేసి స్ట్రెస్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే రాంగ్ గైడెన్స్ వైపు వెళ్ళకండి. అతి సర్వత్రా వర్జయేత్. క్షుద్ర పూజలని, నమ్మకాలని అవి శృతి మించితే ఇదే పరిస్థితి వస్తుంది. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది, మన ధర్మం కూడా అదే చెప్పేది, దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. ఆ వయసులో తల్లికి స్ట్రెస్ ఉందో, ఈ అమ్మాయి పెళ్లి కావాల్సిన వయసు, తండ్రి బాధ్యతలు, అప్పులు ఏం మీద వేసుకుందో పాప అమ్మాయి. కానీ చాలా ఒక స్త్రీకి రాకూడని మరణం, ఎందుకంటే అంతమంది మధ్య ఆ వీధుల్లో సీసీ కెమెరాల్లో ఉండి ఆమె విగ్రహాన్ని పట్టుకొని వెళ్తుంటే తలుచుకుంటుంటే ఆమె మెదడు ఎంత నరకం అనుభవించి ఉంటుంది, మనసు ఎంత నలిగిపోయి ఉంటుంది, ఏం జరిగి ఉంటుందా, 5-10 నిమిషాలు అంతే. ఆ టైంలో ఆమె విగ్రహాన్ని పట్టుకు వెళ్ళింది, చెరువులో దూకిందో పడిపోయిందో తెలియదు. ఈ 10 నిమిషాల్లో ఆమె మైండ్ని ఎవరో ఫోర్స్గా నడిపించారు. సైకలాజికల్గా ఆమె ఏదో ఫీల్ అయింది అనేది అర్థమవుతుంది. భయంగా, అనుమానంగా అనిపిస్తే ముందు జాగ్రత్తగా పోలీసులకి ఇన్ఫామ్ చేయండి. తలుపులు కొడితే తీయలేము, నిజంగా భయం అవుతుంది. కానీ అట్లీస్ట్ ఎవరో ఒకరు పోలీసులకు ఫోన్ చేస్తుంటే అంత ఫాస్ట్గా పోలీసులు రాకపోవచ్చు, ఎక్కడో ఒక ఆశ వస్తే ఆమెను బతికించే వాళ్ళేమో అని. ఈలోపు జడ్జి చేయకుండా సమాజంలో ఉన్న వాళ్ళని అబ్జర్వ్ చేద్దాం మనం. ఎందుకంటే ఒకప్పట్లాగా కాలం లేదు. బహుశా దీని వెనుక క్షుద్ర పూజలు దాగున్నాయా, సైకలాజికల్ ప్రాబ్లం దాగుందా, హిప్నటైజ్ చేశారా ఎవరైనా, ఇవన్నీ పోలీసుల ఎంక్వైరీలో అండ్ డాక్టర్స్ పర్యవేక్షణలో తేలాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఏదేమైనా ఒక అమ్మాయి చాలా దారుణమైన మరణానికి లోనైంది కనుక అక్కడ ఉన్న వాళ్ళంతా భయభ్రాంతులకు లోనవుతున్నారు. ఆమె ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం సుమన్ టీవీ నుంచి.